గైస్ చూశారు కదా, ఇక్కడ స్వచ్ఛమైన ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది. చూశారు కదా ఎంత 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 మొత్తం చుట్టూ. ఇది వచ్చేసి మే మంత్లో నేను వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను, కానీ ఎంత చెట్టు అంతా ఎంత పచ్చగా ఉన్నాయి చూశారు కదా. అది 100% ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ లైఫ్ స్టైల్కి నేను హైదరాబాద్లో ఉంటున్నాను కదా, దాని లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏమో అందుకే నాకు పెళ్ళి అంత ఇష్టం లేదు. అట్లీస్ట్ నా కోసం నేను బతుకుతా, ఎవరి కోసం బతకలేనండి. కన్నా తల్లిదండ్రుల కోసం బతికితే ఓకే, దానికంటే ఒక అర్థం ఉంటుంది. ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు చాలా డిమాండ్ ఉన్నారు, అయినా అమ్మాయిలు కూడా మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఓకేనా, వాళ్ళు కూడా అన్నీ సెటిల్ అవ్వాలి, అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఓకేనా, సో నేనేమంటున్నానంటే పీస్ఫుల్గా బతకాలి. ఎంత సంపాదించామో చాలు, నా కోసం నేను పోషించుకుంటున్నాను. అంత మించి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఇక చూడండి, ఇక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు ఒక గుడి ఉంది అనమాట. ఆ గుడి చుట్టూ మామిడి చెట్లు అనమాట. అక్కడ ఉంది కదా మన శ్రీమంతులు ఒక డైలాగ్ ఉంటుంది, దేవరకోటలో మామిడి తోట అని. అదే గుర్తుకొచ్చింది నాకైతే. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో. సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో. అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో. అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లులో హల్లో ఎప్పుడు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇక చూడండి, ఫుల్ ఎండ ఉంది, కానీ ఆ బోన్లో ఉన్న వాటర్ కదా ఫుల్ కూల్గా ఉందన్నమాట. ఆయనకి ఒకటి అడిగాను నేను, అడిగితే ఈ టైం ఎంత అయింది సార్? 12 o'clock అనమాట. అంటే 12 గంటలు అయింది. 12 గంటలు ఆయన స్నానం చేస్తున్నాడు. చూసారు కదా ఎంత ఎండగా ఉంది, కానీ ఆ వాటర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఆ మామిడి తోటలు ఉన్నాయి కదా, అంటే మనం హైదరాబాద్లో అయితే కొనుక్కొని తినాలి, కానీ ఎక్కడైతే ఇక చూడండి ఆ పిల్లలు మామిడికాయ ఉప్పు కారం వేసుకుని తింటున్నారు అనమాట. ఇక్కడే ఉంటున్నారు, ఈ ఊర్లోనే. ఈ ఊరు పేరు మీకు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మున్నిగూడ అనమాట. పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి. కానీ హాలిడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు నాకు కూడా. చాలా పల్లెటూరు, చాలా పీస్ఫుల్గా బతకవచ్చు. నాకు నిజంగా నేనైతే మాత్రం ఎంతో కొంత సంపాదించి ప్రపంచంలో సంబంధం లేకుండా ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా బతుకుతా. నచ్చింది తినేసి ఇష్టం వచ్చినట్టు బతకాలి బస్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఒక మాట అనకుండా, అదే బతుకాలి. పెళ్లి
చేసుకుంటాం, లేని కొన్ని రిలేషన్స్ పెట్టుకోవాలి తీసుకొస్తాం. వాళ్ళేమో నువ్వు మేము ఇది పెట్టాము అది పెట్టాము, మీ అల్లుడు అలాంటి వాళ్ళని తెలీదు, నీ కూతురు అలాంటి వాళ్ళని తెలీదు, నాకు ఎందుకు ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకుని వస్తే వాడు మాత్రం ఫుడ్ తిని లేదు మీరు ఇది మన ఫుడ్ తిని మన మీదే రూమర్స్ మాట్లాడతాడు. వీడికి ఇలాంటివి అసలు వీడికి అసలు దొరకడం ఎక్కువ అంటాడు వీడు. అబ్బాయిలకైతే అమ్మాయిలకైతే ఇది ఎంతమందితో తిరిగింది అంటాడు. సభ అరే నేను ఇంత ఖర్చు పెట్టుకుని మీ అందరికి పిలిస్తే మీరు ఇదే నా దీవించింది, అది తిరిగి 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 వీళ్ళు చెవులో పడుతుంది అనమాట. అంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా మాకు తెలియకుండానే మీకు పిలిచి మీ అబ్బాయికి ఇచ్చాం అంటారు వీళ్ళు. వాళ్ళు ఏమంటారు లేకపోతే మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చేస్తుంది ఏంటి అని అంటారు వీళ్ళు. అలా జరుగుతుంటాయి. సరే ఇప్పుడు చూడండి, ఇది వచ్చి ఊరు అనమాట. సుమారు ఒక 200 ఫ్యామిలీ ఉంటుంది, చిన్న చిన్న ఫ్యామిలీ. పీస్ఫుల్గా బతికేస్తారండి, ఏ టెన్షన్ లేకుండా. నేను ఇక్కడ అడిగా అనమాట జాగా హాస్టల్ ఎంత ఎవరైనా అమ్ముతారేమో. మన హైదరాబాద్ ఇంత వేడి ఉంటే ఇక్కడ మాత్రం చెప్పాలంటే చూడాలి కదా ఆ పైపు నీళ్ళు స్నానం చేస్తే అవును SC/ST ల్యాండ్ అయితే మన చలి ఇస్తుంది. కానీ మన దగ్గర నుంచి అయితే SC/ST కొనేస్తారు. పల్లెటూరు అలా ఉంది పరిస్థితి. మా బతుకులు అంతే, ఏడుస్తూ బతుకులే, ఇంకా ఇలాగే ఏడుస్తుండాలి మనం అంతే. ఈ రిజర్వేషన్ ఎప్పుడు తగ్గుతుందో కానీ ఇక చూడండి వీళ్ళందరూ ఈ ల్యాండ్స్లో వీళ్ళే ఉంచుకున్నారు. అంటే నేనేమన్నాను, నేను కొంటానన్నాను. అడిగా ఒకసారి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా SC/ST ల్యాండ్, సో అలా అమ్మరు సౌకర్యం అన్నారు. సరే అప్పటిదాకా నాకు తెలియదు. అవును కరెక్ట్ కదా, SC/ST ల్యాండ్ మనం కొనలేం. కానీ మన అంటే జనరల్ కేటగిరీ నుంచి SC/ST అయితే కొనలేస్తారు, కానీ మనం కొనలేం. అది పరిస్థితి. ఇప్పటికీ అలాగే ఉంది. 50 సంవత్సరాల ముందు అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. మన అంటే ఇంకా చెప్పలేం. ఇది చూసారా ఊరంతా ఎలా ఉంది, చాలా పీస్ఫుల్ బాగున్నారు అందరూ. చూసారు కదా, అలా అన్నమాట. తెలుసా మీరు ఇక్కడికి వచ్చారని? తెలుసా? ఓకే, బాగుంది. అక్కడ చూడండి ఒక అతను టైలరింగ్ చేస్తున్నాడు, చూసారు కదా. అతను ఆల్మోస్ట్ 20 years నుంచి అదే ఇంట్లో ఉన్నాడు అనమాట. అదే ఇంట్లో హాయిగా బతికేస్తున్నాడు. కానీ ఆయనకి అడిగా మీకు ఎలా ఉంది, ఈ లైఫ్ ఎలా ఉంది అంటే ఏముంది, ఏదైనా టౌన్లో బతుకుంటే 2 రూపాయలు సంపాదించేవాళ్ళ అంటున్నారు. మన బతుకులు వాళ్ళకి తెలియదు, అందుకే అలా అంటున్నారు. సో నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ టౌన్లో ఉండాలనిపిస్తుంది, ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పల్లెటూరులో ఉండాలనిపిస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ చూడండి, మనం ఈ ఇంత అడవిలో ఉంది కదా, ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. ఇదంతా ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి అన్నమాట. నేను అడిగాను, వాళ్ళ పెరట్లో అన్ని చెట్లు, సపోటా చెట్టు, మామిడికాయ చెట్టు, అది ఇది చూసారా. అక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది కొంచెం ఫార్వర్డ్ అవ్వట్లేదు, చూసారా. ఇల్లు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్. ఇన్ని చెట్లు ఉన్నాయి చూడండి. పనసపల్ల చెట్టు, అది పనసపండు చెట్టు, ఆ చుట్టూ మొత్తం గ్రీనరీ, మొత్తం పొలాలే. ఒకప్పుడు అదంతా మా తాతగారు అనమాట. 5,000 అమ్మేశారు ఆ టైంలో. చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఇది చూసారా, ఇది పనసపండు చెట్టు అనమాట. చూసారు కదా, ఆల్రెడీ ఒక పనసపండు అయితే పండింది అక్కడ. అదే మామిడికాయ చెట్టు. ఇంకా ముందుకు వెళ్తాను చూడండి. చేతికి మామిడికాయలు వస్తాయి. అంటే ఇక్కడ ఆ మామిడికాయ అనేది దగ్గరికి పట్టుకున్నాను, అదే అన్నమాట. అంటే ఇంతకుముందు ఇంటికి ఇల్లు ఇక్కడ ఉంటే మరుగుదొడ్డం ఇక్కడ ఉంది. ఇంతకుముందు అలా ఉండేది. కానీ మనం ఇప్పుడు ఏంటి, ఇంట్లోనే ఉంటున్నాయి అన్నీ. ఏంటో మన హైదరాబాద్లో అలా జరుగుతున్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే
చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. అది మామిడి బద్ద చూసారు కదా, అది కోసేసి ఎండబెడతారనమాట. ఎండబెట్టి దానికి చారులో కానీ పప్పులో కానీ వేస్తారనమాట. చారు చేసుకుంటుంది. అది చాలా సంవత్సరాల వరకు ఇంకా ఇక ప్రాసెస్ అనమాట. ఇలా కోసేసి దాన్ని వెరైటీగా దానికి ఒక కత్తిలా ఉంటుంది, చూపిస్తాను. దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. ఏమంటారు నాకు తెలియదు. దాని గురించి చూస్తారు అనమాట. అన్ని మొత్తం నించుకుండేది 3 రోజుల వరకు ఉన్నారట. తిని చిన్న కలిసి